Watch full episodes on Jio Hotstar. మాస్టర్, మీరు నన్ను మీ శిష్యునిగా అంగీకరించి నాకెంతో ఉపకారం చేశారు. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నాకు మాటలే రావటం లేదు. మోటు నిజం చెబుతున్నాడు మాస్టర్. మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించి మోటుకి ఎంతో ఉపకారం చేశారు. వెళ్ళండి, టైగర్ చాంగ్తో పోరాటానికి సిద్ధపడండి. ఒకే ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమి లేదు, ఊరికే అలా. నేనేం చేస్తున్నాను అది పూర్తయితేనే కదా నా ట్రైనింగ్ పూర్తవుతుంది. మోటు, నీ ట్రైనింగ్ ఇప్పుడు పూర్తయిపోయింది. నన్ను నమ్ము, వెళ్ళు. ఈ రోజుకు వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు టైగర్ చాంగ్ను కలవటానికి టిమ్ నిన్ను తీసుకువెళ్తాడు. అంటే మీరు రారా? నేను అక్కడికి రాను. నా స్కూల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. మీరు వెళ్ళి పోరాడండి. నేను మీకోసం ఆ భగవంతుని ప్రార్థిస్తాను. చాలా సార్లు వారించాను, కానీ అతను వింటే కదా ఈ రోజు అతను ఖచ్చితంగా సూర్యుడిని చంద్రుడిని చూసొస్తాడు. అవునవును, నాకు అది నిజమే అనిపిస్తోంది. కోచ్ సింబా, ఏవయ్యింది? ఎక్కడున్నారు ఆ ఫుర్ఫురీ నగరం యోధులు? అది వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి రానేలేదు మాస్టర్ డింగ్ బ్యాంగ్. వాళ్ళు ఇక రారు కూడా. వాళ్లకు తెలుసు పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమేనని, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని. నేను నమ్మలేకపోతున్నాను, ఇలా గాల్లో ఎగురుతానని. ఎంత మజా వస్తుందో! మాస్టర్ డింగ్ బ్యాంగ్, వీళ్ళే మోటు పతులు, ఇంకా వాళ్ళ స్నేహితులు. ఇకపోతే మోటు, ఈయనే ఈ కాలగ్రామ నాయకుడు మాస్టర్ డింగ్ బ్యాంగ్. ఆలస్యంగా వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి డాక్టర్ జట్కా. ఇక మీ ఏర్పాట్లన్నీ మొదలు పెట్టుకోండి. ఏంటిదంతా? ఓయ్ డింగ్ బ్యాంగ్ నా స్నేహితుడా, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా. ఇది కెమెరా ఇంకా డిష్ యాంటీనా. మేం కోరుకునేది ఏమిటంటే మా పురుపురి నగర ప్రజలందరూ మోటు దెబ్బలు తింటం మాత్రమే చూశారు. ఇప్పుడు వాళ్ళందరూ టైగర్ చాంగ్ కూడా దెబ్బలు తింటం చూడాలి కదా. వీటి వల్ల ఇక్కడ నుంచి డైరెక్ట్ టెలికాస్ట్ అవుతుంది మిత్రమా. మోటు 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 వాళ్ళంతా మరోసారి మోటు దెబ్బలు తినడం కళ్ళారా చూస్తారు. స్నేహితులారా, ఫుర్ఫురి నగరం నుంచి మోటు ఇక్కడికి వచ్చారు. ఈయన మన టైగర్ చాంగ్ గారి మీద సవాలు చేశారు. మేము వారిని ఇక్కడికి స్వాగతిస్తున్నాం. ఏంటి, రింగులో కూడా సరిగ్గా రాలేవా?
చూడ్డానికి చాలా బాగుంది. నువ్వు మాస్టర్ హిమ్నరేష్ దగ్గర ఎంతో కొంత నేర్చుకుని వచ్చావు. కానీ మోటు, ఈ రోజు ఇదే నీ జీవితానికి చివరి ఫైట్ అవుతుంది. అరే, ఇక మాట్లాడటం ఆపు. ఫైట్ చేయటం మొదలు పెట్టు. తెలుసుకుందాం, ఇది నా జీవితానికి ఆఖరి ఫైట్ అవుతుందో లేక నీ జీవితానికి. ఇదిగో ఈ దెబ్బ కాచుకో. టైగర్ చాంగ్, ఏంటా వికిల్ నవ్వులు? ముందు ఫైట్ చేయి. టైగర్ చాంగ్, ఫైట్ ఫైట్. లగైతు, ఇక వాడేం ఫైట్ చేస్తాడు? ఇప్పటికే వాడి స్క్రూలన్నీ లూజ్ అయిపోయాయి. మోటు తప్పుకో. ఇదంతా చీటింగ్. మార్షల్ ఆర్ట్స్ ఫైట్ లో సూపర్ పవర్ ని ఉపయోగించకూడదు. నేను గెలుపు కోసం పోరాడుతున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఓడిపోను. ఫోకస్ అండ్ ఫెయిత్, ఈ రెండు పదాలని నువ్వు గుర్తుంచుకో. నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీద పూర్తిగా ఫోకస్ ఉంచు. నీ మీద నీకు విశ్వాసం, నమ్మకం ఉంచు. అప్పుడు నువ్వు దేన్నైనా గెలవగలవు. శభాష్ మోటు. మోటు, నువ్వు సాధించగలవు. నువ్వు ఇది కూడా నేర్చేసుకున్నావు. ఇలా జరగడం అసంభవం. ఇంత తక్కువ సమయంలో అంత గొప్ప కళని అతను ఎలా నేర్చుకోగలిగాడు? అయ్యమ్మా, మోటు ఏమైనా చేయగలడు.
మమ్మల్ని ఓడించి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. గాడ్స్, వీళ్ళల్లో ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళందరినీ బంధించండి. Hey, stop! Stop in the name of law. చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు. Hey! మొదలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. ఐడియా సజ్జి. మోటు, నువ్వు నీ ఫైటింగ్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి చింగం గారితో ఫైరింగ్ చేయిస్తూ ఉంటాను. చింగం గారు, ఫైర్ చేస్తూనే ఉండండి. ఫైర్! ఒకటి, నాకు ఒక్క పంచివ్వవా ప్లీజ్. చూసారా సూర్యుడంత వేడిగా ఉన్నాడు, చంద్రుడంత చల్లగా ఉన్నాడు. చూసారా, నేను ముందే చెప్పాను కదా. మీరే నా మాట నమ్మలేదు. నేను ముందే చెప్పాను బా. ఇక చాలు, ఆపు మోటు. ప్రజలు చెప్పకపోయినా నేను చెప్తాను. పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే, కానీ మోటు నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు. మోటు గనక సూర్యుడితో కళ్ళు కలిపాడంటే విశ్వమంతా చీకటైపోతుంది. దయచేసి మమ్మల్ని క్షమించు. మేము మళ్ళీ సూర్యుడిని చంద్రుణ్ణి చుట్టి రావడం నాకు ఇష్టం లేదు. మమ్మల్ని క్షమించు. క్షమించి వదిలిపెడతాను, కానీ అంతకంటే ముందు మాస్టర్ హిమ్ నరేష్ గారి మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథాన్ని తిరిగి తీసుకురా. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. మళ్ళీ ఇంకెప్పుడైనా మాస్టర్ హిమ్ నరేష్ గారిని ఇబ్బంది పెట్టావో మేము మళ్ళీ తిరిగి వస్తాం, గుర్తుంచుకో. అలాగే గుర్తుండిపోతుంది, బాగా గుర్తుండిపోతుంది. మాస్టర్, ఇదిగో తీసుకోండి మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథాన్ని. అంటే అర్థం నువ్వు విజయంతో తిరిగి వచ్చావని. నీకు అభినందనలు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? కాంగ్రాట్యులేషన్. అరే, కాంగ్రాట్యులేషన్ కాదు, కంగ్రాచ్యులేషన్స్. మీ ట్రైనింగ్ లేకపోతే నేను ఇది సాధించేవాడినే కాదు. అలాగే నీ దృఢ సంకల్పం లేకపోతే కూడా జరిగేది కాదు. నువ్వు అన్ని నేర్చేసుకున్నావు. మానవుడు ఒకసారి దృఢ నిశ్చయంతో ఉన్నాడంటే అతను దేన్నైనా సాధించగలడు. ఈ లోకంలో జయించలేదంటూ ఏదీ లేదు. పోరాటంలో టైగర్ చాంగ్ ను ఓడించటం అసంభవమేమీ కాదు, అది సంభవమే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.